201 పేరులో కూడా 1 ఉంది, పనిలో కూడా 1 ఉంది, మనుషుల హృదయాలు కూడా అట్లాగే 1 లాగా ఉన్నాయి. సో అంత మంచి డిస్ట్రిక్ట్కి జనవరి 1st నాడు రావడం నాకు కూడా ఆనందదాయకం. అలాగే ఈ మొత్తం 31 మంది జిల్లా గవర్నర్స్లలో ద యంగెస్ట్ అండ్ డైనమిక్ గవర్నర్ మా గుప్తా. ఎందుకంటే ఇంతవరకు చాలామంది అంటే ఏజ్ ఉన్న వాళ్ళు, చాలా రిటైర్డ్ అయిన వాళ్ళు, అటువంటి వాళ్ళు అందరూ చేశారు. కానీ ఇంత యంగ్ అబ్బాయిని తీసుకొస్తే జిల్లా ఎట్లా ముందుకెళ్తుందో అనేది ఈ సంవత్సరం మీకు చూపిస్తుంది. మాటలు ఏం చెప్పట్లేదు, మాటలు లేవు, అన్ని ఇలా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్కి వెళ్తే అందరూ చాలా దగ్గరలో 2 ఉన్నారు, కపుల్ గవర్నర్స్ ఉన్నారు. కానీ ఇట్లా 3 ఉన్న గవర్నర్స్ ఏకైక ఫ్యామిలీ ఇది ఒకటే. జనవరి 1st నుండి అంటే ఈ రోజు నుంచి మొదలై 31 తారీఖు వరకు, డిసెంబర్ 30th వరకు ఏదైతే ఉంటుందో ఒక్కొక్క నిమిషం, ఒక్కొక్క సెకండ్ కూడా అందరినీ పరిగెత్తించే కార్యక్రమాలు ఉంటాయి. ఈ సంవత్సరము ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా మై లవ్లీ బ్రదర్ రవిచంద్రన్ ఈ రోజు నుంచి ప్రెసిడెంట్గా వారు ఉన్నారు. సో ఆయన కూడా అంతే బాగా స్పీడ్గా పరిగెత్తుంటాడు ఎప్పుడు కూడా. సో మనం చూసాం లాస్ట్ 2022లో సెక్రటరీగా ఉన్నప్పుడు ఎంత బ్రహ్మాండంగా మంచి సర్వీస్ చేశాడు మనకి. సో అంత పవర్ఫుల్ వ్యక్తి ప్రెసిడెంట్గా రావడం, అటువంటి పవర్ఫుల్ యంగ్ డైనమిక్ గవర్నర్స్ మన జిల్లాకు రావడం నిజంగా మనందరికీ కూడా ఒక గొప్ప విశేషమే. అండ్ ఇట్ ఈజ్ మోర్ హ్యాపీయెస్ట్ డే. జనవరి 1st హ్యాపీయెస్ట్ డే 2024 ఎందుకు ఉంది అంటే ఇక్కడ మీ అందరి మధ్యన ఉండడమే. సో ఈ సంవత్సరం చాలా బ్రహ్మాండమైన కార్యక్రమాలని మనం డిజైన్ చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం ప్రతి ఒక్క వాసవి క్లబ్ ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ చేయాలి. నేను ఏదో నా పీరియడ్లో ఇది ఒకటి ఉంది అని చెప్పి నువ్వు 10 సంవత్సరాల తర్వాత కాదు, 25 సంవత్సరాల తర్వాత చూయించుకునే విధంగా ప్రజలకు సేవ చేయడం ఏంటంటే జస్ట్ ఏదో పుస్తకాలు, బట్టలు అవి పంచడమే కాదు, ఒక పర్మనెంట్గా కూడా ఎప్పటికీ కనిపించే విధంగా ఉండాలని మనం ఈ బీసీ నుంచి పిలుపునివ్వడం జరిగింది. నాకు తెలిసి నాకు వైజాగ్లో 50 క్లబ్బులు, 50 క్లబ్బులలో 50 క్లబ్బులు కూడా ఏదో ఒకటి పర్మనెంట్ ప్రాజెక్ట్ చేస్తాయి. 100% నమ్మకం ఉంది. 201 అంటే పవర్ఫుల్ డిస్టిక్, దాంట్లో మాత్రం ఏ సంశయం అక్కర్లేదు. ఇప్పటి నుంచి కాదు, గత సంవత్సరాలు ఏ చరిత్ర తీసుకున్నా కూడా అన్ని జిల్లాల కంటే నంబర్ 1 డిస్టిక్ ఏదైనా ఉందంటే 201 కాబట్టి. అలాగే తర్వాత సర్వీస్ యాక్టివిటీస్ మన సంవత్సరం మొత్తం సర్వీస్ యాక్టివిటీస్. ఇంకొకటి ఏంటంటే కమిట్మెంట్తో చేయాలి. కమిట్మెంట్తో ఏదో ఫోటో కొరకో లేకపోతే ఏదో ఈ ఇంటర్నేషనల్ నుంచి ఒకటి ఇచ్చారు క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ అని ఒక 4 పుస్తకాలు తీసుకుపోయి ఇవ్వడం కాదు. అక్కడ ఏది అవసరం ఉంటుంది ఇద్దాం, ఏది అవసరం. మన దగ్గర డబ్బుల గురించి ఏం కొదవలేదు, దాతల గురించి కూడా ఏం కొదవలేదు, ఏం ఇబ్బంది లేదు, హ్యాపీగా ఉంది. కాకపోతే ఏంటంటే కమిటెడ్గా మనం ఆ సర్వీస్ చేస్తే మనకు ఒక సంతృప్తి మిగలాలి. ఆ ఎదుటి వ్యక్తి యొక్క కళ్ళల్లో ఆనందం కనిపించే విధంగా మనం ఒక సర్వీసెస్ చేయాలని ఒక చక్కటి ఆలోచనతో ఉన్నాం. ఈ సంవత్సరం మీకు నేను ఒకటి మాత్రం గ్యారెంటీగా చెప్పగలుగుతాను, ఇన్ని సంవత్సరాలు జరిగిన దానికంటే ఈ సంవత్సరం ఒక వినూత్నంగా జరుగుతుంది. అందుకొరకు ఈ సంవత్సరం బీ పాజిటివ్ అండ్ బీ క్రియేటివ్ అని పెట్టాం. క్రియేషన్లో బాగా ఉంటుంది, క్వశ్చనే లేదు. 100% మీ యొక్క అందరు, నేను ఒకటే మీకు దయచేసి కోరేది ఏంటంటే అందరూ సరే నేను నచ్చినా నచ్చకపోయినా పర్వాలేదు, కానీ నేను చేసే మంచి పనులు మాత్రం మీరు అందరూ పాల్గొనండి. అండి జై వాసవి. నా పేరు వాసవి అన్న అడ్డగల్ల ఏవే గుప్తా, డిస్ట్రిక్ట్ గవర్నర్ V201A. ఈరోజు జనవరి 1st నుంచి డిసెంబర్ 31st వరకు నేను డిస్ట్రిక్ట్ V201Aకి గవర్నర్ అండి. సో ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ తర్వాత ఒక యంగ్ జనరేషన్కి V201Aకి ఒక డిస్ట్రిక్ట్ గవర్నర్గా యునానిమస్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. సో దీనికి ఏంటనంటే నాకు వచ్చే సపోర్ట్ మా వాసవియన్సే. V201Aలో ఉన్న ప్రతి వాసవియన్ సపోర్ట్తో ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉన్నాను. సో 100% ఈ ఇయర్ ప్రతి క్లబ్ కూడా ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్ యాక్టివిటీ చేస్తుంది. 100% మాకు మంచి బ్యాక్ ఎండ్ సపోర్ట్గా మాకున్న పాస్ట్ గవర్నర్లు ఆల్మోస్ట్ 14 to 15 మెంబర్స్ ఉన్నారండి డిస్ట్రిక్ట్ పాస్ట్ గవర్నర్స్. సో నాకు తెలిసి వీసీ హిస్టరీలో 31 డిస్ట్రిక్ట్స్లో హైయెస్ట్ అని నేను అనుకుంటున్నాను, 14 to 15 పాస్ట్ గవర్నర్స్. సో వాళ్ళందరూ కూడా మంచి సపోర్ట్ నాకు ఇస్తారు 100%గా. అండ్ అలాగే ఈరోజు ఈవినింగ్ 6 గంటలకి అల్లూరు సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో నా క్యాబినెట్ ఇన్స్టలేషన్ ఉంది. నా క్యాబినెట్లో 2024 టీం, నా క్యాబినెట్లో 105 మంది డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఓత్ టేకింగ్ తీసుకుంటున్నారు ఈరోజు. సో ఈ నెంబరింగ్ ఇప్పటివరకు ఎవరికి తెలియదు. సో 105 మంది డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ నా క్యాబినెట్లో ప్రమాణ స్వీకారం తీసుకుంటున్నారు. సో 100% 105 మెంబర్స్కి కూడా నేను ఈక్వల్ ఇంపార్టెన్స్ అండ్ రెస్పెక్ట్ ఇస్తాను. నా 14 మంది 15 మంది ఉన్న పాస్ట్గా ఉన్న అందరికీ కూడా
నేను సపోర్టివ్గా రెస్పెక్ట్గా ఎక్కడ ఎవరికి వాల్యూ ఇవ్వాలో అక్కడ ఖచ్చితంగా ఇస్తాను. అండ్ నాకు ఈరోజు చీఫ్ గెస్ట్గా మన డిస్ట్రిక్ట్కి వచ్చిన V201కి వచ్చిన పాత సుదర్శన్ గారు, ఆయన బై ప్రొఫెషన్ ఇన్కమ్ ట్యాక్స్లో ఒక హై గ్రేడ్ ఆఫీసర్ అండి. అండ్ ఆయన ఈరోజు రావడం అనేది నాకు చాలా ఆనందకరంగా ఉంది. అండ్ డిస్ట్రిక్ట్ V201కి ఒక డిస్ట్రిక్ట్ ఆఫీస్ మనం ఏర్పాటు చేసుకోవాలి అని చెప్పేసి నా ఇయర్లో ఉంది. సో అదేవిధంగా నేను ఈ సంవత్సరానికి 2024కి ఇది ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్గా ఏ టైంలో అయినా ఇది యాక్సెసిబిలిటీ ఉండేలాగా, ఏ వాసవినైనా దీనికి ఇన్ అండ్ అవుట్ వచ్చేలాగా నేను ప్లాన్ చేస్తున్నాను. 100% ఈ ఆఫీస్లో మీకు అన్ని V201 తాలూకు డీటెయిల్స్ కానీ ఎవ్రీథింగ్ అనేది మీకు దొరుకుతుంది. అండ్ సర్వీసెస్ అండి, నేను ఇచ్చిన అంటే క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ మా వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ నుంచి వస్తుంది. అది కాకుండా డిస్ట్రిక్ట్ నుంచి కూడా కొన్ని స్పెషల్ సర్వీస్ ప్రోగ్రామ్స్ 50 క్లబ్బుల చేత కూడా చేయించాలని చెప్పేసి నాకు ఉందండి. అండ్ అది కాకుండా నేను 10 క్లబ్స్ ఎక్స్టెన్షన్ చేద్దామని చెప్పేసి ఉంది ఒక 6 to 7 monthsలో. డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా ఈ ఇయర్ చాలా బాగా మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాం. మేము ఖచ్చితంగా 2024 ఇయర్ ఒక రిమార్క్ ఇయర్, సూపర్గా జరిగింది, ఒక ఇన్స్పిరేషనల్ ఇయర్గా చూపిద్దామని చెప్పేసి అందరి సపోర్ట్ అయితే నాకు వస్తుంది. 100%గా సర్వీస్ యాక్టివిటీస్కే మేము అందరం కూడా సపోర్ట్ చేసి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ V201A విశాఖపట్నం డిస్ట్రిక్ట్ని టాప్ 1లో ఉంచడానికి మేము అందరం కూడా కష్టపడతాము. అండ్ మేము ఇచ్చే సర్వీసెస్ టు ఎవ్రీ కమ్యూనిటీ అండి. మా కమ్యూనిటీ మేము మెంబర్స్ ఉంటాం, కానీ మేము పబ్లిక్ ఎవరికైనా కూడా మేము సర్వీస్ ఇస్తాము. అండ్ 2024 ఇయర్ ఎక్కడ నీడ్ ఉంటే, ఎక్కడ నీడీ ఉంటే, ఎక్కడ ఏదన్నా కావాలి అని సర్వీస్ కావాలి అని చెప్పి ఎవరైనా రిక్వెస్ట్ పంపిస్తే 100% వీఆర్ దేర్, వీల్ డూ ఎనీథింగ్. నేను ఈ రోజు నుంచి నాకు ఛార్జ్ వచ్చింది, కానీ 2 days బ్యాక్ కూడా ఒక సర్వీస్ యాక్టివిటీ మనం చేయడం జరిగింది. వాళ్ళు విశాఖ ఉమెన్స్ కాలేజ్లో పిల్లలు బాక్సింగ్ నేషనల్ లెవెల్కి వాళ్ళు సెలెక్ట్ అయ్యారండి. గోల్డ్ మెడల్ వచ్చింది స్టేట్ లెవెల్లో. నేషనల్ లెవెల్కి సెలెక్ట్ అయితే వాళ్ళకి అక్కడ ఉండడానికి ఢిల్లీలో 15 days అకామిడేషన్ అండ్ ఫుడ్ అమౌంట్ ఎంతైతే అంత మేము మా క్యాబినెట్ ఆఫీసర్స్ అందరూ స్పాన్సర్ చేశారు. మేము వాళ్ళకి హ్యాండ్ ఓవర్ కూడా చేసాం బిఫోర్ January 1st. యాక్చువల్ చెప్పాలంటే నా ఇయర్ ఈ రోజు నుంచి స్టార్ట్, కానీ వాళ్ళకి అవసరం అని అనడంతో ఇమీడియట్గా మేము రెస్పాండ్ అయ్యి ఇచ్చేసాము. సో అదే అండి, ఎప్పుడైనా ఇమీడియట్గా ఉంటే మా మీటింగ్స్కి సంబంధం లేదు, ఏ టైం అయినా వీఆర్ రెడీ అని అందరు వాసవియన్స్ తరఫున నేను మీ అందరికీ చెప్తున్నాను.